సో ఈరోజు మనం కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్ తెలుసుకోబోతున్నాం అనమాట. కొత్త స్లైడ్స్ మొత్తం అన్ని తెలుగు ప్లాన్‌లో ఈరోజు మనకి న్యూ స్లైడ్స్ అనేది వచ్చినాయన్నమాట. మరి న్యూ స్లైడ్స్ ఎలా ఉంటది? ఏందనేది సో మీకు ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సేఫ్ షో సంబంధించి జాదా 10x ప్లాన్ అనమాట. సో ఇది మొత్తం మనకి న్యూ పీపీటీలో ఉంటుంది. 2021లో మనం ఈ ప్లాన్ అనేది వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు జాదా హ్యాపీనెస్ వాలా ప్లాన్ తెలుగులో వినబోతున్నారు మీరందరూ. సో మనకి విజన్, మిషన్, ప్యాషన్ 3 ఉన్నాయన్నమాట. అది కూడా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌లో. ఇంక మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసుకుందాం. ఓకే సార్. మనం ఇప్పుడు ఈరోజు ఏందంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కాబట్టి, సో మీకు మధ్యలో ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినా కూడా రిసీవ్ చేసుకోవద్దు. ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు మనం ఒక మంచి ఆపర్చునిటీ వింటున్నాం కాబట్టి, సో మధ్యలో మీకేమైనా ఫోన్ కాల్స్ వచ్చినా కూడా రిసీవ్ చేసుకోవద్దు. కట్ చేసేసేయండి. ఇంకోటి, మీరు ఈ ప్లాన్ వింటున్నప్పుడు ఒక మంచి ఏరియాలో, ఒక ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ఏరియాలో, మంచి సిగ్నల్ ఉన్న ఏరియాలో ఒక 15-20 మినిట్స్ అనేది మీరు వర్క్ లేకుండా మీరు పీస్‌ఫుల్‌గా ఉండి కూర్చొని ఈ ప్లాన్ వినండి. సో మీరున్న పొజిషన్ నుంచి మళ్ళీ మూవ్ అవ్వద్దు. హెడ్‌ఫోన్స్ పెట్టుకొని వినండి. ఇంకా క్లారిటీగా వినపడుతుంది మీకు. మీకేమైనా డౌట్స్ ఉన్నా గూడా మీకు ఎండింగ్‌లో మీకు నేను క్లారిఫై ఇచ్చేస్తాను. నెక్స్ట్ మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయొచ్చు మీకు. ఓకే సార్. ఇంకా స్టార్ట్ చేసుకుందాం మరి. సో మన సేఫ్ షాక్ కంపెనీ మీకు వెల్కమ్స్ యూ అంటుంది సార్. మన సేఫ్ షాక్ కంపెనీ ఏముందంటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. ఈ 3 మన సేఫ్ షాక్ కంపెనీలో ఉన్నాయి. సక్సెస్ ఉంది, సపోర్ట్ ఉంది, ఒక సిస్టమాటిక్‌గా వెళ్ళిపోతాం అన్నమాట. సో ఒక టీమ్ అనేది ఎప్పుడు మనకి సపోర్ట్ ఇస్తుందన్నమాట. ఒక టీమ్ అనేది ఎప్పుడు మనకి సపోర్ట్ ఇస్తుంది. సో మనకున్న ప్యాషన్ ద్వారా మన గోల్స్ అనేది కూడా రీచ్ చేసుకోవచ్చన్నమాట సేఫ్ షాక్ కంపెనీ ద్వారా. సో వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అంటది మళ్ళీ. లైఫ్‌లో ఒకేసారి ఈ సేఫ్ షాక్ కంపెనీ మనకి ఆపర్చునిటీ ఇస్తుందన్నమాట. అది కూడా ఒక డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇది మన కంపెనీ వచ్చేసి హెడ్ ఆఫీస్ అన్నమాట. ఇది మనకి న్యూఢిల్లీ, జనకపురిలో ఉంది సార్. దీనికి మళ్ళీ బ్రాంచెస్ అంటూ ఏమి ఉండవన్నమాట. ఉందొక కంపెనీ. అది కూడా మన న్యూఢిల్లీ, జనకపురిలో ఉంటుంది. సో మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కంపెనీ అన్నమాట ఇది. కంపెనీ వచ్చేసరికి 2001లో జనవరిలో స్టార్ట్ అయిందన్నమాట. అంటే ఇప్పుడు జనవరి 2001 అంటే మరిప్పుడు 2020 కంప్లీట్ అయిపోయి 2021 కూడా వచ్చిందన్నమాట. మరి ఈరోజు సేఫ్ షాక్ కంపెనీ 2001లో స్టార్ట్ అయిందంటే ఈరోజు 20 ఇయర్స్ నుంచి ఎక్సలెంట్ గా రన్నింగ్ అవుతుందన్నమాట. ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మరి సేఫ్ షాక్ కంపెనీకి ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ అన్నమాట. ఇంకోటి, మిలియన్స్ ఆఫ్ ఇండియన్ గోయింగ్ టువార్డ్స్ సక్సెస్. థౌసండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ బికమ్ రిచ్. సేఫ్ షాప్ ద్వారా ఈ రోజు ఎంతో మంది రిచ్ పర్సన్స్ ఉన్నారు. 20 ఇయర్స్ నుంచి ట్రాక్ రికార్డ్ సక్సెస్ఫుల్ గా రన్నింగ్ అవుతున్నాయి అన్నమాట. ఇండియాలో నెంబర్ 1 నెట్వర్క్ మార్కెటింగ్ ప్లేస్ లో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఎందుకంటే వీక్లీ హైయెస్ట్ పే అవుట్ అనమాట. ఈ రోజు సేఫ్ షాక్ కంపెనీ ద్వారా వారానికి ₹1,00,00,000 కూడా తీసుకునే పే అవుట్ ఈ రోజు సేఫ్ షాక్ కంపెనీ ఉందన్నమాట. బ్రాండ్స్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ ఎన్నో టైఅప్ చేసుకొని ఈరోజు సేఫ్ షాక్ కంపెనీ 20 ఇయర్స్ యాక్సెంట్ రన్నింగ్ అవుతుంది. సో ఇది మనకి చూసుకోవచ్చు. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019లో మనకి ఒక చార్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో. సో చూడొచ్చు, వరల్డ్ వైడ్ గా ఆంబే ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. సో వరల్డ్ వైడ్ గా 2019లో 1658 కోట్ల టర్న్ ఓవర్ జరిగిందనమాట. సో ఇండియాకి వచ్చేసరికి సేఫ్ షాక్ కంపెనీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 860 కోట్ల టర్న్ ఓవర్ జరిగిందనమాట 2019లో. నెక్స్ట్ థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్ వేరే కంపెనీస్ ఉంటాయి అనమాట. సో ఆంబే వరల్డ్ వైడ్ కాబట్టి ఆంబే అక్కడ 1658 సిఆర్ అని 2019లో మనకి టర్న్ ఓవర్ చూపించింది. సో బట్ సేఫ్ షాక్ కంపెనీ ఇండియా కంపెనీని కాబట్టి ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్పుకోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 860 కోట్ల టర్న్ ఓవర్ జరిగింది 2019లో. సో ఈ రోజు సేఫ్ షాక్ కంపెనీలో ఈ మొత్తం టైఅప్ చేసుకున్న బ్రాండ్స్ అన్నమాట. సేఫ్ ఎయిర్, సేఫ్ ట్రావెల్, సేఫ్ రైడర్, హౌమా, జినో, లార్నా లవన్న, మైకాషా, నెక్స్ట్ స్టివాలి లైఫ్, గ్రాసిమ్, రైమండ్, కింగ్ లెదర్, లారోసై, హోమెస్, బర్గ్యోన్, ఈ టాప్ మోడ్ బ్రాండెడ్ కంపెనీస్ కూడా ఈ రోజు సేఫ్ షాక్ కంపెనీలో టైఅప్ పై వర్క్ చేస్తున్నాయి. ఈ బ్రాండెడ్ కంపెనీస్ మొత్తం కూడా. నెక్స్ట్ చూసుకుంటే మన దాంట్లో ప్రోడక్ట్ కేటగిరీ అన్నమాట. చూడొచ్చు, ఈ రోజు సేఫ్ షాక్ కంపెనీ ఈ 7 కేటగిరీలో మనకి వర్కింగ్ జరుగుతుందన్నమాట. ఫ్యాషన్ పరంగా, హోమ్ కేర్, వెల్నెస్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, గ్రాసరీస్, ఎడ్యుకేషన్, ఈ 7 రిక్వైర్మెంట్స్ ఈ రోజు సేఫ్ షాక్ కంపెనీ రన్నింగ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. మరి 7 రిక్వైర్మెంట్స్ లో మరి ఏమేమి షాపింగ్ ఐటమ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ప్లేస్ మనకి ఏం చూపిస్తుందంటే ఫ్యాషన్ గురించే చెప్తున్నాడు అనమాట. చూడొచ్చు, ఈ రోజు మనకి ఫ్యాషన్ సంబంధించి చూసుకోవచ్చు సార్. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అంటే సూట్లు ఉన్నాయి, శారీలు ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్, టీ షర్ట్స్ ఉన్నాయి, జీన్స్ ప్యాంట్లు ఉన్నాయి, ఫార్మల్ షర్ట్లు, ఫార్మల్ ప్యాంట్లు, షూస్ ఉన్నాయి, జర్కిన్స్ ఉన్నాయి, కుర్తాస్ ఉన్నాయి, లేడీస్ సంబంధించిన డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి.
మనకి ఇవి మొత్తం మనకి ఫ్యాషన్ సంబంధించి సేఫ్ షా కంపెనీలో అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఇంకా చూసుకుంటే ట్రావెల్ బ్యాగ్స్ ఉన్నాయి. ఫార ట్రావెల్ బ్యాగ్స్ ఉన్నాయి. ప్లస్ మన జర్నీ చేయడానికి జినో బ్యాగ్స్ ఉన్నాయి అనమాట. ఇంకా చూసుకోవచ్చు మనకి కిడ్స్ సంబంధించి స్కూల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. బయట మనకి అఫీషియల్ గా తిరగడానికి బ్యాగ్స్, వాచెస్ ఉన్నాయి సేఫ్ షాప్ నుంచి. జినో వాచ్, అలాగే సేఫ్ రైడర్ హెల్మెట్ ఉందన్నమాట. మన దాంట్లో ల్యాప్‌టాప్ బ్యాగ్ ఉంది. ల్యాప్‌టాప్ బ్యాగ్ జినో నుంచి మంచి ల్యాప్‌టాప్ బ్యాగ్ ఉందన్నమాట. అలాగే కాలేజ్ బ్యాగ్ కూడా రన్నింగ్ అవుతా ఉన్నాయి. ఇవి కూడా మన సేఫ్ స్టార్ కంపెనీలో అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ హోమ్ కేర్ సంబంధించి మన దాంట్లో ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయో చూసుకోవచ్చు. హోమ్ కేర్ సంబంధించి మన సేఫ్ స్టార్ కంపెనీలో డిన్నర్ సెట్లు ఉన్నాయి, కుక్కర్స్ ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి. ఇంకా చూసుకోవచ్చు మనకు ప్లాస్కోస్ టీ షాపులో దొరుకుతాయి. ప్లాస్కోస్ ఉన్నాయి. ఇది మనకి రాగితో తయారు చేస్తారన్నమాట. ఇవ్వండి కుక్కర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇగో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుక్కర్స్ ఉన్నాయి. క్యాన్స్ ఉన్నాయి. 5 లీటర్స్ వాటర్ డిస్పోజల్స్ ఉంటాయి. ఈ మొత్తం మనకి హోమ్ కేర్ సంబంధించి కూడా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే వెల్‌నెస్ సంబంధించి నోని ప్రీమియం ఉంది, అలోవెరా ఉంది, డయాబా కేర్, ఆమ్ల తులసి, ఊర్జాస్, గార్జియా కాంబోజియా, హిమ్ క్యాప్సూల్స్, మొత్తం చూసుకోవచ్చు జాయింట్ పెయిన్ ఆయిల్స్, మనకి హెర్బల్ ప్రొడక్ట్స్ ప్రతి ఐటమ్ మన సేఫ్ స్టార్ కంపెనీలో వెల్‌నెస్ ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే పర్సనల్ కేర్ అన్నమాట. షాంపూలు, నెక్స్ట్ మనకి ఫెయిర్‌నెస్ కిట్‌లోని గోల్డ్ టోనర్, యాపిల్ షాంపూ, యాపిల్ కండిషనర్స్, నెక్స్ట్ చూసుకుంటే థర్మషిక్ ఫేస్ వాష్, సోపులు, పేస్టులు, లిప్‌స్టిక్స్, ఫెయిర్‌నెస్ క్రీమ్స్, ఇవి మొత్తం మనకి పర్సనల్ కేర్ కింద మనకి సేఫ్ స్టార్ కంపెనీలో అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనకి హెల్త్ కేర్ కూడా ఉన్నాయన్నమాట. ఆ హెల్త్ కేర్ సంబంధించి చూసుకోవచ్చు మనకి కాఫ్ కేర్ ఉంది, రీలోడెడ్, పిల్లలకు సంబంధించి బ్రెయిన్ అండ్ హెల్త్ బూస్టర్, బాల్ పోస్ట్, బ్యాలెన్స్ న్యూట్రిషన్. ఈ రోజు బయట కరోనా వల్ల అందరూ ప్రతి ఒక్కరు మాస్క్ యూజ్ చేస్తున్నారు. మన సేఫ్ స్టార్ కంపెనీలో మాస్క్‌లు కూడా ఉన్నాయన్నమాట. సేఫ్ ఎయిర్, అలాగే క్రిట్స్ ప్రోటీన్, మనకి హెయిర్ సంబంధించి జెల్స్ ఉన్నాయి. విటమిన్ సి టాబ్లెట్స్ ఉన్నాయి. లువో కేర్ సిరప్స్ కూడా ఉన్నాయి. మొత్తం మనకి హెల్త్ సంబంధించి ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ మనకి గ్రాసరీస్, ఈ రోజు కిచెన్ ఐటమ్స్ అన్నమాట. చాలా వాటికి పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఇలాచీ పౌడర్, ఇంకా చూసుకుంటే సర్పు, టీ పొడి, మనకి డిటర్జెంట్స్, సర్పులు ఉన్నాయి అన్నమాట. అలాగే మ్యాజిక్ డిష్ వాష్‌లు ఉన్నాయి. కారం, ఈ మొత్తం మనకి చికెన్ మసాలా, మీట్ మసాలా, ఇవి కూడా మన సేఫ్ స్టార్ కంపెనీలో అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఈ రోజు నట్స్ అన్నమాట. చూసుకోవచ్చు క్యాష్ నట్స్, ఆల్మండ్, కిస్మిస్‌లు, మొత్తం మనకి చాలా రకాల మనకి మ్యాంగో సంబంధించి కూడా మనకి ఉంటాయన్నమాట. సీడ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ సీడ్స్ కూడా ఈరోజు సేఫ్ షా కంపెనీలో అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేషనల్ సంబంధించి, సో ఎడ్యుకేషన్ సంబంధించి మన దాంట్లో మ్యాజిక్ బుక్ సెట్ ఉన్నాయన్నమాట. కిడ్స్ సంబంధించి మాట్లాడే బుక్స్, అలాగే వరల్డ్ ఫస్ట్ అన్నమాట మాట్లాడే బుక్ సంపూర్ణ హనుమాన్ అన్నమాట. అదే మాట్లాడుతుంది. సాంస్క్రిట్, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది. సారీ, సంపూర్ణ హనుమాన్ వచ్చేసి టోటల్ గా మనకి 9 లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది అనమాట, ఇంక్లూడ్ తెలుగులో కూడా. అలాగే భగవద్గీత 3 లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది. అలాగే మనకి ఇది ముస్లిమ్స్ సంబంధించి మనకి మసీదుల్లో మనకి చేసుకోవడానికి అన్నమాట. ఇది మనకి క్లాత్ టైప్ లో. అలాగే సాంబ్రాణి, మనకి ఇంట్లో ధూపం వేసుకోవడానికి, ఇవి కూడా మన దాంట్లో అవైలబుల్ గా ఉంటాయి. అలాగే చూసుకోవచ్చు క్యాండిల్స్ అన్నమాట. అలాగే పూజ సంబంధించి పూజ సెట్ కూడా ఉన్నాయి. ఇంకా పిల్లలకు సంబంధించి మన దాంట్లో ఇవి కూడా ఎడ్యుకేషన్ సంబంధించి ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మరి చూడండి సార్, ఈ రోజు ఈ ఐటమ్స్ మొత్తం బయట మనకు దొరుకుతానే ఉంటాయి. బయట చాలా వాటికి అన్ని మనం చూస్తూ ఉంటాం, కొంటూనే ఉంటాం డైలీ, మంత్లీ, ఎక్కడో ఒకటి ఏదో విధంగా ఇప్పుడు చూపించిన ఐటమ్స్ లోంచి ఏదో ఒకటి మనం బయట షాపింగ్ చేస్తూనే ఉంటాం. సో చాలా వాటికి బయట ఎలా ఉంటదంటే చూడొచ్చు, ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్ ప్రాసెస్ అన్నమాట. సో ఇది మనకి ఎలా అంటే ఆఫ్‌లైన్ అన్నమాట. ఈ రోజు చాలా మంది ఈ ప్లాన్ ఎవరైతే వింటున్నారో మీలో చాలా వాటికి ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తుంటారు, ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆఫ్‌లైన్ మార్కెటింగ్ అన్నమాట. ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇది ఎలా అంటే చూడొచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి ఒక వస్తువు తయారైంది. ఆ వస్తువు డైరెక్ట్‌గా కస్టమర్ దగ్గర రాదు గదా! దాని తర్వాత మధ్యలో మనకేముంటదంటే ఏజెంట్లుంటారు, డిస్ట్రిబ్యూటర్లుంటారు. ఆ డిస్ట్రిబ్యూటర్ల నుంచి మళ్ళీ డీలర్లు తీసుకుంటారు. డీలర్స్ నుంచి మళ్ళీ రిటైల్ షాపులకొస్తాయి. రిటైల్ షాపులకెళ్ళి మనం షాపింగ్ చేసుకుంటాం కస్టమర్స్. సో మరిక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో రూ. 35కే తయారైపోయిన ప్రొడక్ట్ చూడొచ్చు, డైరెక్ట్‌గా కస్టమర్‌కొచ్చేసరికి ఆ ప్రొడక్ట్ రూ. 100 అయిపోయింది. ఈ మధ్యలో ఉన్న రూ. 65 ఎడిపోయిందంటే, ఈ మధ్యలో ఉన్న ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, రిటైలర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పంచుకున్నారన్నమాట అమౌంట్. ఎందుకంటే వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకుంటారన్నమాట. సో కస్టమర్‌కొచ్చేలకే ఆ ప్రొడక్ట్ కాస్ట్ రూ. 100 అవుతుంది. ఇది ఆఫ్‌లైన్ వర్క్. ప్రతి ఒక్కరికి ఇది మొత్తం అందరికి తెలుసు. ఆఫ్‌లైన్ మార్కెటింగ్ అంటే ఈ విధంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి తెలుసు. మరి చూడండి, మరి సేఫ్ షాప్ మార్కెటింగ్ ప్రాసెస్ ఎలా ఉందంటే, ఆన్‌లైన్ మార్కెటింగ్ ఎలా ఉందంటే చూసుకోవచ్చు మీరిక్కడ. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి డైరెక్ట్ కస్టమర్‌కే పంపిస్తాం మనం. సో మధ్యలో మనం అసోసియేట్ అవుతున్నాం అన్నమాట. సో మన ద్వారా మన కింద 2 సేల్స్ అంటే 2 పర్సన్స్ మన సేఫ్ స్టార్ కంపెనీలో ప్రొడక్ట్స్ షాపింగ్ చేయడం వల్ల
ఈ మధ్యలో అమౌంట్ ఉన్న రూ. 65 ఏమంటే ఉంటదో అది వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. ఈ డీలర్‌లు, డిస్ట్రిబ్యూటర్‌లు ఈ మొత్తం ఎవరు ఉండరు కాబట్టి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి త్రూ కస్టమర్ పంపిస్తున్నాం కాబట్టి త్రూ ఆన్‌లైన్ ద్వారా ఈ మధ్యలో ఉండే రూ. 65 ఏవైతే ఉంటదో ఇది మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. మన కింద సేల్స్ జరగడం వల్ల మనకి అమౌంట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఈరోజు చూసుకోవచ్చు డైలీ రూటీన్ ఇండియాలో మన ఇండియాలో చూసుకోవచ్చు మార్నింగ్ లేచిన కాడ నుంచి నైట్ పడుకునే దాకా మన ఒక పర్సన్ సర్కిల్ ఎలా ఉంటుంది ట్రీ అనేది ఇక్కడ మనం చూపిస్తున్నారు చూడండి. ఫస్ట్ ఏ పర్సన్ సరే డైలీ మార్నింగ్ లెగుస్తుంటాం. దాని తర్వాత బ్యూటీ ప్రొడక్ట్స్ బాతింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్సింగ్, ట్రావెల్ చేస్తుంటాం, హెల్త్ సప్లిమెంట్ తీసుకుంటూ ఉంటాం, నెక్స్ట్ కిచెన్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటాం, చిల్డ్రన్ సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి, అలాగే లంచ్ అండ్ డిన్నర్ ఈవినింగ్ మళ్ళీ కంప్లీట్ అవుతుంది. అలాగే మళ్ళీ స్లీపింగ్ తర్వాత మళ్ళీ స్పిరిచువల్ అన్నమాట. సో ఈ రోజు ఒక పర్సన్ మార్నింగ్ లేసిన కాంచి మార్నింగ్ గుడ్ మార్నింగ్ నుంచి నైట్ గుడ్ నైట్ దాకా మరి మొత్తం ప్రొడక్ట్స్ ఎక్కడ ఉన్నాయి అని చూసుకుంటే మీకు ఎక్కడ దొరుకుతుందంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా ఎక్కడ దొరకవు. ఒక్కొక్క షాపులో ఒక్కొక్కటి పెడుతుందన్నమాట. ఒక షాపులో కిరాణా ఐటమ్స్ ఉంటాయి, ఒక షాపులో బట్టలకు సంబంధించి, ఒక షాపులో కిచెన్ ఐటమ్స్ ఉంటాయి, ఒక షాపులో వచ్చేసరికి పిల్లలకి ఎడ్యుకేషన్ సంబంధించి, ఒక దాంట్లో మన ఇంటికి సంబంధించి ఒక్కొక్క షాపులో ఒక్కొక్క విధంగా ఉంటాయన్నమాట. అన్నీ కలిపి ఎక్కడ ఉంటాయి అంటే ఒక సేఫ్ షాప్‌లో మాత్రమే దొరుకుతదన్నమాట. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా. మరి సేఫ్ షా కంపెనీలో ఎలాగంటే చూసుకోవచ్చు మీరిక్కడ. సో మన సేఫ్ షా కంపెనీ ఏమంటుందంటే బయట ఈ రోజు మనం ఎక్కడ ఏమి షాపింగ్ చేసినా కూడా ఎంఆర్‌పీ మీద కొనుక్కుంటాం. అదొకటి అందరికి బాగా తెలుసు. ఎంఆర్‌పీ మీద అమ్ముతారు. లేదు అంటే ఎంఆర్‌పీ మీద డిస్కౌంట్ ఇస్తాడు. ఈ 2 వరకే మనకు తెలుసు. కానీ ఈరోజు మన సేఫ్‌షా కంపెనీ చూడొచ్చు మీరు. ఎంఆర్‌పీ ఇస్తున్నాడు ఫస్ట్. ఎంఆర్‌పీ మీద డిస్కౌంట్ ఇస్తున్నాడు. డిస్కౌంట్‌తో పాటు కూడా మనకి ఇన్‌కమ్ అనేది జనరేట్ చేస్తున్నాడన్నమాట. టోటల్‌గా 3 టైప్స్ ఎంఆర్‌పీతో పాటు మనకు డిస్కౌంట్ ఇస్తున్నాడు. డిస్కౌంట్‌తో కలిపి కూడా మనకి ఇన్‌కమ్ అనేది జనరేట్ చేస్తున్నాడు. మరి ఎలాగా ఇన్‌కమ్ అనేది జనరేట్ చేస్తుందంటే నెక్స్ట్ స్లైడ్‌లో మీకు చెప్తానన్నమాట నేను. సో చూసుకోవచ్చు. నెక్స్ట్ మన దాంట్లో వచ్చేసరికి ఇన్‌కమ్ అన్నమాట. ఈరోజు ఒక పర్సన్‌కి ఎంత ఇన్‌కమ్ ఉంటే సాటిస్ఫై అవుతారు బయట? ఒక పర్సన్‌కి ఎంత ఇన్‌కమ్ ఉంటే సాటిస్ఫై అవ్వగలడు అనేది లేదన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ మనకి 90, 50 వచ్చేసరికి చూడొచ్చు ఇక్కడ 90, 50 వచ్చేసరికి ఒక ఫ్యామిలీ రిక్వైర్డ్ రూ. 20 ఉంటే సరిపోయేది 90, 50లో. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు 1 మంత్‌లో 90, 50లో ఉంటాయి. దాని తర్వాత ఒక 20 ఇయర్స్ ముందలకెళ్లారు. 90, 70కి వచ్చేసరికి ఒక ఫ్యామిలీ రిక్వైర్డ్ రూ. 200 ఉంటే సరిపోయేది. 90, 70కి వచ్చేసరికి. దాని తర్వాత 90, 80 మళ్ళీ ఇంకొక 20 ఇయర్స్ ముందలకి పోతే ఒక ఫ్యామిలీ రిక్వైర్డ్ మంత్లీ రూ. 2000 ఉంటే సరిపోయేది. నెక్స్ట్ చూడొచ్చు 1990 తర్వాత 2010 ఒక 10 ఇయర్స్ ముందరకెళ్ళిపోయాడు. సో 10 ఇయర్స్ ముందరకైతే 2010లో ఒక ఫ్యామిలీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక మంత్ గడవాలంటే 2010లో ఒక ఫ్యామిలీ రిక్వైర్డ్ 20,000 ఉంటే సరిపోయేది. దాని తర్వాత 2010 నుంచి డైరెక్ట్‌గా ఒక 20 ఇయర్స్ ముందరకెళ్ళిపోయాడు మళ్ళీ 2030. మరి 2030 చూడొచ్చు ఒక ఫ్యామిలీ రిక్వైర్డ్ 2030లో అంటే చూసుకోవచ్చు. ఒక ఫ్యామిలీ రిక్వైర్డ్ 2030లో అంటే 2,00,000 కావాల్సొస్తది. మనం 2021లోకి ఎంట్రీ అయ్యాం. మరిప్పుడు మనకి ఇన్‌కమ్ ఎంతుంది? ఇప్పుడు మనం ఏ పొజిషన్‌లో ఉన్నాం అనేది మీరు ఓన్ జేసుకోవచ్చు. 2021 అంటే ఇప్పుడు మరి రిక్వైర్డ్ ప్రకారం మినిమమ్ 1,00,000 రావాల్సొస్తది. ఎందుకంటే 2030కి 2,00,000 పెట్టాడు కాబట్టి. మరిప్పుడు మీరు 2021లోకొచ్చేసారా? లేకపోతే 2010లోనే ఉండిపోయారా? ఎందుకంటే 2010లో ఒక ఫ్యామిలీ రిక్వైర్డ్ రూ. 20,000 సరిపోయేది. ఇప్పుడు మీరు ఏ పొజిషన్‌లో ఉన్నారనేది ఇప్పుడు మీరు ఓన్ జేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను ఏ పొజిషన్‌లో ఉన్నాను, ఏ ఇయర్‌లో ఉన్నాననేది. సో నెక్స్ట్ చూసుకుంటే ఈరోజు సేఫ్‌షా కంపెనీ వీక్లీ 10 టైప్స్ ఆఫ్ ఇస్తుందన్నమాట. 'జ్యాదా హ్యాపీనెస్ వాలా' ప్లాన్‌లో ఈరోజు సేఫ్‌షా కంపెనీ వారానికి 10 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఇస్తుంది సార్. ఇది ఎలా అంటే చూడొచ్చు ఫస్ట్ మనకి సెల్ఫ్ ఇన్‌కమ్ అనేది ఇస్తుంది. దాని తర్వాత టీమ్ ఇన్‌కమ్ ఇస్తుంది. నెక్స్ట్ రీపర్చేజ్ ఇన్‌కమ్, 20% డిస్కౌంట్ కూపన్ ఇస్తుంది. నెక్స్ట్ రీపర్చేజ్డ్ బేస్డ్ ఆన్ ర్యాంక్ ఇన్‌కమ్ ఇస్తుంది. 20% ఎక్స్‌ట్రా బోనస్ ఇస్తుంది. 30% ఎక్స్‌ట్రా బోనస్ ఇన్‌కమ్ ఇస్తుంది. నెక్స్ట్ కార్ అండ్ ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. డైమండ్ అబోవ్ రాయల్టీ ఇన్‌కమ్ ఇస్తుంది. ఫారెన్ ట్రిప్స్ కూడా ఇస్తుందన్నమాట. సో ఈ విధంగా ఈరోజు సేఫ్‌షా కంపెనీ వీక్లీ 10 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఇస్తుందన్నమాట. మరి ఈ 10 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ మనం ఎలా వర్క్ చేసుకొని ఎలా తీసుకోవాలనేది నెక్స్ట్ మీ స్లైడ్స్‌లో మీకు చూపిస్తా నేను. సో ఫస్ట్ మనకేం చేస్తున్నామంటే చూడొచ్చు ఫస్ట్ ఎవరైతే మన సేఫ్‌షా కంపెనీలో ఒకసారి షాపింగ్ చేసుకోవడం వల్ల కంపెనీ వాడు మనకేందంటే యూ1 పొజిషన్ ఇచ్చేస్తాడు. సో యూ1 పొజిషన్ మనకిచ్చేసి చూడొచ్చు ఇక్కడ మీకు బ్లూ, యాంబర్, పర్పుల్ ఇలాగా 3 గ్రూప్స్ ఇచ్చేస్తాడన్నమాట. బ్లూ గ్రూపు, యాంబర్ గ్రూపు, పర్పుల్ గ్రూపు.
సో ఈ 3 గ్రూపులు మనకి షాపింగ్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకుంటే సో మనకి ఈ విధంగా కనబడుతుందనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్లూ గ్రూప్‌లో వర్క్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. బ్లూ గ్రూప్‌లో మనకు చూడొచ్చు ఏ, బి, 2 లెగ్స్ ఇచ్చాడనమాట. లెఫ్ట్ టు రైట్. సో ఈ లెఫ్ట్ టు రైట్ మనం వర్క్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మరి ఎలా వర్క్ స్టార్ట్ చేసుకోవాలని మీకు ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాననమాట. సో ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, బయట ఏవైతే రిక్వైర్మెంట్ షాపింగ్ చేస్తున్నారో వాళ్ళకి మన సేఫ్ షాప్ కంపెనీలో ఇక్కడ లెఫ్ట్ టు రైట్ బ్లూ గ్రూప్ లో 2 నంబర్స్ చేత 2 సేల్స్ అనేది కంప్లీట్ చేపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ పర్సన్ ని 200 బీబీస్ తో ఒక పర్సన్ ని జాయిన్ చేపియాలన్నమాట. బీవీ అంటే ఏమన్నామంటే బిజినెస్ వాల్యూమ్ అంటాం. బీవీ మీన్స్ బిజినెస్ వాల్యూమ్. ఈచ్ పర్సన్ ని 200 బీవీతో మనం షాపింగ్ చేపించామనుకోండి. అంటే మీ కింద 2 నంబర్స్ షాపింగ్ చేశారంటే టోటల్ గా 200 బీవీ, 200 బీవీ, 400 బీవీ అయిపోయిందన్నమాట. సో 400 బీవీ అంటే చూడొచ్చు మన సేఫ్ స్టై కంపెనీ ఏమంటుందంటే సెల్ఫ్ రిఫరెన్స్ ఇన్కమ్ అన్నమాట. 1 బీవీ ఈక్వల్ టు 1 రూపీ ఇస్తాడు. సో టీమ్ బిజినెస్ ఇన్కమ్ 1 బీవీ ఈక్వల్ టు 2.5 రూపీస్ ఇస్తారన్నమాట. సో అండ్ ఇది ఎలాగంటే చూడొచ్చు మీ కింద 2 సేల్స్ జరిగినాయి కాబట్టి 200 బీవీ, 200 బీవీ, 400 బీవీ అయింది కదా. 400 బీవీ అంటే టీమ్ అంటే లెఫ్ట్ టు రైట్ ఒక టీమ్ అయింది కాబట్టి, ఒక మ్యాచింగ్ అయింది కాబట్టి, ఒక పెయిర్ అయిపోయింది కాబట్టి సో టీమ్ బిజినెస్ ఇన్కమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ 400 బీవీ ఇంటూ 2.5 రూపీస్ అంటే 1000 రూపీస్ మనకి ఇస్తున్నాడు. ఇది వచ్చేసి టీమ్ బిజినెస్ ఇన్కమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ రిఫరెన్స్ ఇన్కమ్ ఎలాగంటే ఇక్కడ వచ్చిన లెఫ్ట్ టు రైట్ ఎవరైతే 2 పర్సన్స్ ఉన్నారో వాళ్ళిద్దరు మీ రిఫరెన్స్ తోనే జాయిన్ అయ్యారు కాబట్టి సెల్ఫ్ రిఫరెన్స్ ఇన్కమ్ 1 బీవీ టు 1 రూపీస్ అనమాట. అంటే ఇక్కడ మనకి 200 బీవీ, 200 బీవీ, 400 బీవీ అయిపోయింది కాబట్టి 400 బీవీ ఇంటూ 1 రూపీ అంటే 400 రూపీస్. సో ఈ యొక్క 400 రూపీస్, ఈ యొక్క 1000 రూపీస్ టోటల్ గా 1400 ఇన్కమ్ తీసుకోవచ్చు. మన కింద 2 పర్సన్స్ 2 షాపింగ్ చేయడం వల్ల ఈచ్ పర్సన్ 200 బీవీతో షాపింగ్ చేయడం వల్ల టోటల్ గా మనకి 1400 ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎలా వర్క్ చేయాలి? మరి మన కింద 2 సేల్స్ అయిపోయినాయి. మరి నెక్స్ట్ 1400 తీసేసుకున్నాం. మరి తర్వాత ఎలాగా అంటే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మన దాంట్లో ఏముంటుందంటే ఈ విధంగా పవర్ ఆఫ్ టీమ్ వర్క్ జరుగుతుంది. ఈ పవర్ ఆఫ్ టీమ్ వర్క్ ఎలా అంటే చూడొచ్చు మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ షాపింగ్ చేశారు. సో బ్లూ గ్రూప్ లో మనం ఇక్కడ లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు 2 నంబర్స్ 200 బి 200 బి అని చెప్పుకున్నాం కదా ఇందాక బ్యాక్ స్లైడ్ లో. ఇక్కడ చూడొచ్చు మీకు 200 బి 200 బి అంటే ఈ వారంలో ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద ఒక 2 సేల్స్ అయిపోయినాయి ఏపీ. మరి ఈ 2 సేల్స్ అవ్వడం వల్ల ఫస్ట్ వీక్ లో మీకు 1400 ఇన్కమ్ ఇచ్చేశాడు. నెక్స్ట్ ఏబి ఎవరైతే ఇద్దరు ఉన్నారో మళ్ళీ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ సైడ్ ద్వారా స్టార్ట్ చేస్తారు కాబట్టి సో ఏ పర్సన్ ద్వారా 2 సేల్స్ అయిపోయినాయి సిడి, మళ్ళీ బి పర్సన్ ద్వారా 2 సేల్స్ అయినాయి ఈఎఫ్. మరి ఏ కింద 2 సేల్స్ అయినాయి కాబట్టి ఏకి 1000 వస్తుంది, బి కింద 2 సేల్స్ అయినాయి కాబట్టి బికి 1000 వస్తుంది. మరి ఏకి బికి 1000 వచ్చిందంటే పైన యు అనే పొజిషన్ మీరు ఉన్నారు కాబట్టి పైన మీకు 2000 రూపీస్ ఇస్తాడు. ఎందుకంటే సెకండ్ వీక్ లో మీ కింద 4 సేల్స్ జరిగినాయి కాబట్టి. నెక్స్ట్ థర్డ్ వీక్ లో సి ద్వారా 2 సేల్స్ అయినాయి, డి ద్వారా 2 సేల్స్ అయినాయి, ఈ ద్వారా 2 సేల్స్ అయినాయి, మళ్ళీ ఎఫ్ ద్వారా కూడా 2 సేల్స్ అయినాయి. అంటే సికి 1000 వచ్చింది, డికి 1000 వచ్చింది. మళ్ళీ సికి డికి 1000 వచ్చిన పైన ఏకి 2000 వస్తుంది కదా. సేమ్ మళ్ళీ బికి 2000 వస్తుంది. మరి ఏకి బికి 2000 వచ్చిందంటే పైన మీకు ఏమొస్తుందంటే 4000 రూపీస్ ఇస్తారు. ఎందుకంటే థర్డ్ వీక్ లో మీ కింద 8 సేల్స్ జరిగినాయి కాబట్టి. సో ఈ విధంగా మనకి టీమ్ బిల్డ్ అనేది అవుతుంది అనమాట. ఇది ఎలా అంటే మీ సైడ్ నుంచి 50 మంది వచ్చినా, 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా ఏస్తే ఏ పర్సన్ కింద అన్నాయాలి, లేకపోతే బి పర్సన్ కింద అన్నాయాలి. మనకి ఇంకో ఆప్షన్ లేదనమాట. ఎందుకంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ విధంగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది చైన్ మార్కెటింగ్ కాదు. మన ఇష్టం వచ్చిన లెగ్ లో ఓపెన్ చేసుకోవడానికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకి ఇది లెఫ్ట్ టు రైట్ 2 లెగ్గులు మాత్రమే ఉంటాయి అనమాట. సో ఎంత మంది వచ్చినా సరే మనం మన కిందలకే సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈజీగా సపోర్టింగ్ అనేది దొరుకుతుంది అనమాట సేఫ్ షా కంపెనీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారం మీకు లెఫ్ట్ 20,000 బీబీ, రైట్ 20,000 బీబీ టోటల్ మీ కింద ఒక 40,000 బీబీ జరిగింది అనుకోండి. ఈ వారంలోనే 40,000 ఇంటూ 2.5 రూపీస్ అంటే ఈ వారం మీరు 1,00,000 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి వీక్లీ బీవీ పర్సన్స్ జాయిన్ అయిపోతే మనకి ఇన్కమ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. మరి ఈ ఇన్కమ్ ఎప్పుడు దాకా తీసుకోవాలి, హైయెస్ట్ ఇన్కమ్ ఎంత తీసుకోవచ్చు, మరి నెక్స్ట్ యాంబర్ పర్పుల్ సంగతి ఏంది అనేది చాలా మందికి డౌట్ రావచ్చు అనమాట. సో ఇప్పుడు నేను అది కూడా మీకు క్లారిఫై ఇచ్చేస్తాను నేను. సో ఇది మనకి ఏంటంటే బ్లూ గ్రూప్ లో మనం హైయెస్ట్ తీసుకున్న పే అవుట్ ఎంత అంటే బ్లూ గ్రూప్ లో మనకి వీక్లీ హైయెస్ట్ తీసుకున్న పేమెంట్ వారానికి 2 లక్షలు మాత్రమే అనమాట. అందుకంటే ఎక్కువ తీసుకోలేం. మనం వీక్లీ 2 lakhs హైయెస్ట్ పేమెంట్ తీసుకోవాలంటే సో ఇది మనం వీక్లీ 2 lakhs తీసుకోవాలంటే క్యాపింగ్ తీసుకోవాలంటే బ్లూ గ్రూప్ లో మనకి లెఫ్ట్ 20,000 బీబీ, రైట్ 20,000 బీబీ టోటల్ గా ఒక 40,000 బీబీ జరిగిందంటే బ్లూ గ్రూప్ లో మనం వీక్లీ 2 lakhs క్యాపింగ్ తీసుకోవచ్చు.
దాని తర్వాత మనం పర్పుల్ గ్రూప్‌లో స్టార్ట్ చేసుకోవచ్చు. పర్పుల్ గ్రూప్‌లో కూడా వీక్లీ 2,00,000 క్యాపింగ్ కొట్టేస్తే కంపెనీ వచ్చిన ప్రాఫిట్‌లోంచి మనకి 20% యాడ్ చేసేస్తారన్నమాట. 20% అంటే 40,000 ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ మనం పర్పుల్ గ్రూప్‌లో స్టార్ట్ చేసుకుంటాం. పర్పుల్ గ్రూప్‌లో కూడా వీక్లీ 2,00,000 హైయెస్ట్ పేమెంట్ కొట్టేసామంటే కంపెనీ వచ్చిన ప్రాఫిట్‌లో మనకి 30% కూడా యాడ్ చేస్తదన్నమాట. 2,00,000తో పాటు 60,000 అమౌంట్ తీసుకోవచ్చనమాట. టోటల్‌గా 3 గ్రూపుల మీద బ్లూ గ్రూప్‌లో 2,00,000, యాంబర్‌లో 2,00,000 పార్టీ, పర్పుల్‌లో 2,00,000 ఇట్టి. టోటల్‌గా 3 గ్రూపుల మీద 7,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చనమాట. సో, బ్లూ గ్రూప్‌లో స్టార్ట్ చేసుకుంటా నేను డైరెక్ట్‌గా యాంబర్‌లో చేసుకోవచ్చా అంటే కాదనమాట. లేదు యాంబర్‌లో నేను డైరెక్ట్ పర్పుల్‌లో స్టార్ట్ చేసుకుంటే కాదనమాట. బ్లూ గ్రూప్‌లో ఫుల్‌గా వర్క్ జరిగి వీక్లీ 2,00,000 క్యాపింగ్ కొడితేనే యాంబర్ గ్రూప్‌లోకి మనకి ఎంట్రీ ఉంటదనమాట. నెక్స్ట్ యాంబర్ గ్రూప్‌లో కూడా మనం వీక్లీ 2,00,000 క్యాపింగ్ కొట్టేస్తే పర్పుల్ గ్రూప్‌లోకి మనకి ఎంట్రీ ఉంటదనమాట. సో, ఈ విధంగా మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. వీక్లీ టోటల్‌గా ఈ ఫస్ట్ పర్చేస్ ఇన్‌కమ్ మీద మనం తీసుకునే ఇన్‌కమ్ ఏందంటే టోటల్‌గా 3 గ్రూపుల మీద 7,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో, నెక్స్ట్ మన దాంట్లో ఏముంటుందంటే ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇన్‌కము టీమ్ బిజినెస్ కాంపోజిషన్ అనమాట. ఇది ఎలా అంటే మన దాంట్లో రీపర్చేసింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ రీపర్చేసింగ్ ఎలా అంటే చూడొచ్చు ఈరోజు మన ఇంట్లో ఏ వస్తువు కంప్లీట్ అయిపోయినా కూడా ఈరోజు ఎమ్మటే మనం ఎవ్రీ మంత్ కిరాణా స్టోర్‌కెళ్ళి 3,000 పెట్టి, 5,000 పెట్టి మనం కిరాణా స్టోర్‌కి సంబంధించి ఐటెమ్స్ మొత్తం తీసుకుంటూ వస్తాం. మళ్ళీ 1 మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ షాప్‌కెళ్ళి మళ్ళీ ఒక 3,000 రూపీస్‌కి, 3,000 రూపీస్‌కి మళ్ళీ మనం ఐటెమ్స్ కొనుక్కొచ్చుకుంటాం. సేఫ్ షాప్‌లో కూడా అలాగే అన్నమాట. మనం ఏవైతే ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నామో అయి నచ్చుతాయి కాబట్టి మళ్ళీ మనకు కావాలంటే మన ఐడీ మీద మళ్ళీ మనమే షాపింగ్ చేసుకోవచ్చు. దాన్నే రీపర్చేసింగ్ అంటారనమాట. ఈ రీపర్చేసింగ్ ఎలాగంటే మన కింద టీము ఎవరు మళ్ళీ సోపులు, పేస్టులు, షాంపూలు యూజ్ చేస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళ కింద మళ్ళీ వాళ్ళే షాపింగ్ చేయడం దాన్నే రీపర్చేసింగ్ అంటారు. ఈ రీపర్చేసింగ్‌లో కూడా మనం వీక్లీ హైయెస్ట్ 2,00,000 మాత్రమే తీసుకోవచ్చనమాట రీపర్చేసింగ్‌లో కూడా. అంటే బ్లూలో 2,00,000, యాంబర్‌లో 2,00,000, పర్పుల్‌లో 2,00,000 టోటల్‌గా రీపర్చేసింగ్ మీద 3 గ్రూపుల మీద 6,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చనమాట. అంటే ఫస్ట్ ఫస్ట్ పర్చేస్ మీద 7,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. రీపర్స్ ఇన్‌కమ్ మీద 6,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చనమాట. టోటల్‌గా కలిపి 7,00,000, 6,00,000 కలిపి టోటల్‌గా పర్ వీక్ వచ్చేసరికి మనకి 13,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చనమాట మూడేళ్ల మీద. పర్ మంత్ వచ్చేసరికి 52,00,000 పర్ ఇయర్ 6.6 క్రోర్స్ ఇన్‌కమ్ తీసుకోవచ్చనమాట. ఇదే బిజినెస్ నుంచి. సో, ఈ విధంగా ఫస్ట్ పర్చేస్, రీపర్చేస్ 2 మీద మనకి టోటల్‌గా ఇయర్‌లీ 6.6 క్రోర్స్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. మంత్లీ 52,000 తీసుకోవచ్చనమాట. అంటే వీక్లీ 13,00,000 అనమాట. ఇంత పెద్ద భారీ అమౌంట్ ఏ కంపెనీ ఇస్తుందంటే ఎక్కడ లేదు. ఒక సేఫ్ షా కంపెనీలో మాత్రమే ఉందనమాట. సో, నెక్స్ట్ మన దాంట్లో వచ్చేసరికి ఇది కొత్తగా యాడ్ చేశారు మనకి త్రిపుల్ సి ఇన్‌కమ్ అంటాం దీన్ని మనకి. కాస్మిక్ కార్పస్ కాంపోజిషన్ అంటాం. దీంట్లో మనకేందంటే ర్యాంక్ ఇన్‌కమ్ అనేది ఇస్తారనమాట. ఈ ర్యాంక్ ఇన్‌కమ్ అంటే చూసుకోవచ్చు మనకి ఎఫెక్టివ్ రాయల్టీ అండ్ సీనియారిటీ కాంపోజిషన్ ఈఎల్ఎస్ ఇన్‌కమ్ ఒకటి ఇస్తున్నాడు. ప్లస్ ట్రావెల్ అండ్ కార్ ఎండోవ్మెంట్ ఇస్తున్నాడు. అండ్ అచీవర్స్ కార్పస్ ఫేవరెట్ కాంపోజిషన్ అనమాట. టోటల్‌గా ఈ 3 అనేది మనకు కొత్తగా యాడ్ అవుతుందనమాట. సో, వీటి గురించి మనం తెలుసుకుందాం. మరి ఇన్‌కమ్ ఎలా తీసుకోవచ్చు? ఎలా తీసుకుంటే మనకి కార్ ట్రావెల్ ఫండ్ లేకపోతే ఈఎల్ఎస్ ఇన్‌కమ్ ఎలా వస్తదనేది మీకు చెప్తానిప్పుడు. సో, మనకి ఈ త్రిపుల్ సి ఇన్‌కమ్ ఈ కాస్మిక్ కార్పస్ కాంపోజిషన్ ఇవి ఎలా ఇన్‌కమ్ ఇస్తున్నాడంటే మనకి చూడొచ్చు మనకి ఇక్కడ ఓన్లీ ఇక్కడ మనకి రీపర్సింగ్ అనమాట. మన కింద మళ్ళీ షాపింగ్ చేయడం వల్ల ఇది ఇస్తారనమాట ఈ ఇన్‌కమ్. ఇది ఎలా ఇస్తారంటే ఇది ఒక బీవీ ఈక్వల్ టు రూ. 25 కాలిక్యులేషన్ చేసి మనకిస్తదనమాట. ఇది ఎలాగంటే ఇండియా మొత్తం మీద ఒక 1 మంత్‌లో జరిగే రీసేల్ బీవీ ఏదైతే ఉంటదో అది ఒక్కో బీవీ ఈక్వల్ టు రూ. 25 మనకి కాలిక్యులేషన్ చేసి అమౌంట్ అనేది మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది ఎలాగంటే చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఈ జనవరిలో ఈ 2021 జనవరిలో టోటల్‌గా ఒక 15,000 మంది షాపింగ్ చేయడం జరిగిందనమాట. ఎగ్జాంపుల్ 15,000 మంది 200 బీవీతో రీపర్చేజ్ చేయడం జరిగిందనమాట. మరి 200 బీవీ కింద చూసుకుంటే టోటల్‌గా 60,000 బీవీ అవుతుందనమాట. 60,000 ఇంటూ 200 బీవీ ఏసుకున్న టోటల్‌గా చూసుకోవచ్చు ఇక్కడ మనకి 30,00,000 బీవీ కంప్లీట్ అయిపోయిందనమాట. 60,000 ఇంటూ 200 బీవీ ఏసుకుంటే 30,00,000 బీవీ కంప్లీట్ అయిపోయింది. ఈ 30,00,000 బీవీ ఇంటూ రూ. 25 ఏసుకుంటే చూసుకో మనకు టోటల్‌గా 7,50,00,000 అనమాట. చూసుకోవచ్చు మనం ఇక్కడ ఒకటిలో, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10,00,000, కోటి. 7,50,00,000 ఈ అమౌంట్ ఏదైతే ఉంటదో రీపర్సింగ్‌లో ఎవరైతే చేశారో వాళ్ళకి ఈ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మరి ఎలాగా ఈ 7,50,00,000 ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తదంటే ఇక్కడ మనం చూసుకోవచ్చనమాట. మనకి చార్ట్ కూడా ప్రిపేర్ చేశారు. ఇది మనకేందంటే ఓన్లీ ర్యాంక్‌కి సంబంధించనమాట. చూడొచ్చు మనకిక్కడ రీపర్సింగ్ అనమాట. లెఫ్ట్ 400 బీవీ, రైట్ 2,500 2600 బీవీ కంప్లీట్ అయిపోతే ర్యాంక్ 1 కంప్లీట్ అయిపోయినట్టు.
దాని తర్వాత సిల్వర్ కావాలంటే లెఫ్ట్ 3200 బీవీ, రైట్ 6800 బీవీ, అంటే టోటల్ గా మీ కింద ఒక 10,000 బీవీ రీపజింగ్ జరిగిందంటే మీరు సిల్వర్ కంప్లీట్ చేసుకుంటారు, అంటే ర్యాంక్ 2. దాని తర్వాత లెఫ్ట్ 10,000 బీవీ, రైట్ 20,000 బీవీ, అంటే టోటల్ మీ కింద ఒక 30,000 బీవీ కంప్లీట్ అయిపోయిందంటే ర్యాంక్ 3 ప్లాటినం కంప్లీట్ చేసుకుంటారు. ఈ విధంగా మనకి రీపజింగ్ లో ఈ ర్యాంక్ 1, ర్యాంక్ 2, ఈ బ్రౌన్, సిల్వర్ అనేది మనకు కావాలన్నమాట. మరి ఇవి రీచ్ అయితే మరి బ్రౌన్స్, సిల్వర్లు, ప్లాటినం, గోల్డ్ రీపజింగ్ అయితే మనకి అనేది అది మీకు చూపిస్తాను అనమాట. చూడొచ్చు, ఎవరైతే ఈ రీపర్సింగ్ లో బ్రౌన్స్ ర్యాంక్ 1 రీచ్ అవుతారో, ఈ ర్యాంక్ 1 రీచ్ అయిన వాళ్ళకి 6,857 ఇస్తుంది అనమాట. ఇందాక చెప్పాను మీకు 7 కోట్ల ఇన్కమ్ అని ఏదైతే మీకు చెప్పానో, 7,50,00,000 ఏదైతే చెప్పానో, ఈ 7,50,00,000 అమౌంట్ ఎవరైతే ఆ మంత్ లో ర్యాంక్ 1 రీచ్ అవుతారో వాళ్ళకి ఆ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ర్యాంక్ 1 ఫర్ ఎగ్జాంపుల్ 750 మెంబర్స్ ర్యాంక్ 1 రీచ్ అయితే ఆ 7,50,00,000 అమౌంట్ ని ర్యాంక్ 1 కి డిస్ట్రిబ్యూట్ చేస్తే 6,857 రూపాయలు మనకి ర్యాంక్ 1 ఇన్కమ్ తీసుకోవచ్చు. దాని తర్వాత ర్యాంక్ 2 రీచ్ ఎవరైతే వింటారో, సిల్వర్ ర్యాంక్ 2 ఎవరైతే రీచ్ అయిన వాళ్ళు ఉంటారో, ఈ 7,50,00,000లో ర్యాంక్ 2 రీచ్ అయిన వాళ్ళకి 17,142 రూపాయలు ఇస్తుంది అనమాట. ఓన్లీ ఇది ర్యాంక్ ఇన్కమ్ మాత్రమే. ఆల్రెడీ ఫస్ట్ పర్చేస్ ఇన్కమ్, రీపర్చేస్ ఇన్కమ్ వీక్లీ తీసుకుంటా ఉంటాం. అది కాకుండా ఇది మనకి ఎక్స్ట్రా అనమాట, ఈఎల్ఎస్ ఇన్కమ్. ఇది అలా చూడొచ్చు. నెక్స్ట్ మనకి ప్లాటినం ర్యాంక్ 3కి వెళ్ళిపోతే ఈ ర్యాంక్ 3 రీచ్ అయినందుకే 51,428 రూపీస్ ఇస్తుంది అనమాట. ఆ మంత్లీ, ఇది మంత్లీ మాత్రమే అనమాట. మళ్ళీ ఎవ్రీ మంత్ ఇస్తారంటే కాదనమాట. ఏ మంత్ లో మీరు ర్యాంకులు రీచ్ అవుతారో ఆ మంత్ కి మాత్రమే ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనవరిలో మీరు ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 3 కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి జనవరిలోనే, 6,000 ప్లస్ 17,000 ప్లస్ 51,000 టోటల్ గా ఈ 3 అమౌంట్లు కలిపి మనకి ఇచ్చేస్తుంది అనమాట. అంటే 68 ప్లస్ 92, 82 టోటల్ గా 82,000 తీసుకోవచ్చు అనమాట. టోటల్ గా ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 కలిపి టోటల్ గా 3 ఇన్కమ్ కలిపితే 70,000 నియర్ బై చేంజ్ మనకి ఈ అమౌంట్ అనేది ఒక్కసారిగా తీసుకోవచ్చు. సో మన అది స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. నెక్స్ట్ గోల్డ్ ర్యాంక్ 4 కి వెళ్ళిపోతే 85,000. నెక్స్ట్ ర్యాంక్ 5 కి పర్ల్కి వెళ్ళిపోతే 1,71,000. నెక్స్ట్ ర్యాంక్ 6 కి వెళ్ళిపోతే 3 lakhs, ర్యాంక్ 7 కి వెళ్తే 4,28,000, ర్యాంక్ 8 కి వెళ్తే 5 lakhs, ర్యాంక్ 9 కి వెళ్తే 10 lakhs, ర్యాంక్ 11 కి వెళ్తే 15 lakhs, ర్యాంక్ 11 కి వెళ్ళిపోతే 30 lakhs అనమాట. సో నెక్స్ట్ ర్యాంక్ 12 30 lakhs, ఇంకా అంతవరకే అనమాట హైయెస్ట్, అంతమందికి ఇవ్వరనమాట. సో ర్యాంక్ 11 దాకా హైయెస్ట్ పే అవుట్ అనమాట. 30 లక్షలు కూడా తీసుకోవచ్చు అనమాట ఒక మంత్ లో. సో ఇది మంత్లీ ఓన్లీ మనకి రీపజింగ్ మాత్రమే అనమాట. రీపజింగ్ ఇండియాలో జరిగే రీపజింగ్ మాత్రమే మనకి క్యాలిక్యులేషన్ చేస్తుంది అనమాట. ఇక చూడొచ్చు, మీకు ఆల్ ఫిగర్స్ ఆర్ యూజ్డ్ ప్రొజెక్షన్ పర్పస్ తో ఉంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అని చెప్తున్నారు అనమాట. ఇంకా మీకు ఈ అమౌంట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు, డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు. ఇది ఎగ్జాంపుల్ కు మాత్రం మీకు ఇక్కడ చూపించడం జరిగింది. దీనికి డబుల్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మన దాంట్లో కార్ అండ్ ట్రావెల్ అంటారనమాట. సేఫ్ షా కంపెనీలో ఎవరైతే ఉండో ప్రతి ఇంట్లో ఒక కారు, ప్రతి ఒక్కరికి కార్ అనేది ఒక డ్రీమ్ ఉంటది అనమాట ప్రతి ఒక్కరికి. సో సేఫ్ షా కంపెనీలో ఎవరైతే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారో వాళ్ళు పక్కాగా కార్ ఓనర్ అయిపోతారు. ఎలాంటివి చూసుకోవచ్చు, ఈ కార్ అంటే ఉంటే ఎలాగంటే ఇది సేమ్ అనమాట. ఈ కంపెనీ వచ్చే టర్న్ ఓవర్ లో, రీపజింగ్ లో జరిగే టర్న్ ఓవర్ నుంచి ర్యాంక్ 2 నుంచి వస్తుంది అనమాట. ర్యాంక్ 1 కి ఇవ్వదు అనమాట. ర్యాంక్ 2 ఎవరైతే రీచ్ అయి ఉన్నారో వాళ్ళకి 10,000 రూపీస్ కార్ ఫండ్ ఇస్తుంది. ర్యాంక్ 3 రీచ్ అయితే 12,000, ర్యాంక్ 4 రీచ్ అయితే 15,000, ర్యాంక్ 5 రీచ్ అయితే 25,000, ర్యాంక్ 6 కి 35, ర్యాంక్ 7 కి 45, ర్యాంక్ 8 కి 60, ర్యాంక్ 9 కి 3 lakhs, ర్యాంక్ 10 కి 10 lakhs. టోటల్ గా ర్యాంక్ 2 నుంచి ర్యాంక్ 10 దాకా టోటల్ గా 15 లక్షలు తీసుకుంటారు అనమాట. అంటే 15 లక్షలు అంటే ఒక కారు వచ్చేసినట్టే అనమాట మనకి. 15 లక్షలు అంటే చూడొచ్చు, ఎవరైతే ఇది రీపజింగ్ లో మాత్రమే అనమాట. రీపజింగ్ కింద ఎవరికైతే బాగా జరుగుతుందో వాళ్ళకి ర్యాంక్స్ ఇన్కమ్ అనేది ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను, చూడొచ్చు మీరు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ 1 ఎవరైతే రీచ్ అయిన ఉన్నారు, ర్యాంక్ 2 నుంచి కదా మనకు కార్ ఫండ్ పెట్టింది. సో ర్యాంక్ 2 ఎవరైతే రీచ్ అయిన ఉన్నారో ఈ 17,000 ప్లస్ ఈ 10,000 అనమాట. అంటే టోటల్ గా 27,000 తీసుకోవచ్చు అనమాట. మళ్ళీ ర్యాంక్ 3 ఎవరైతే రీచ్ అయిన ఉన్నారో, ర్యాంక్ 3 అంటే 51,000 ప్లస్ ర్యాంక్ 3కి ఇచ్చే కార్ ఫండ్ 12,000. ఈ యొక్క 12,000 ప్లస్ ఈ యొక్క 51,000 అంటే టోటల్ గా 63,000 తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా
ఈ విధంగా మనకి కార్ ఫండ్ కూడా మనకి తీసుకోవచ్చనమాట. ఎవరైతే ర్యాంకులు రీచ్ అవుతారో వాళ్ళకి. సో, మనకేందంటే నెక్స్ట్ ఈ విధంగా మనకి ప్రెజెంటు ప్రమోషనల్ రివార్డ్స్ ఎవ్రీ 3 మంత్స్‌కి మన దాంట్లో ఒక కాంటెస్ట్ అనేది రన్నింగ్ అవుతదనమాట. సో, ఈ కాంటెస్ట్ మనకి ప్రెజెంట్ మనకి గోవా, థాయిలాండ్ ప్లస్ గ్రీస్ కాంటెస్ట్ అనమాట. అది మీకు తర్వాత ఎండింగ్‌లో మీకు చూపించడం జరుగుతుంది. సో, మనకి టార్గెట్‌లనేది రీచ్ అయితే మనకి ఈ ఫ్రీ ట్రిప్స్ అనేది కూడా ఎళ్లి రావచ్చనమాట. గోవా, థాయిలాండ్, యూరోప్ ట్రిప్స్ కూడా మనం ఫ్రీగా ఎళ్ళొచ్చనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను దాని గురించే. ఈ ట్రిప్స్ ఎలా ఎళ్ళొచ్చని. సో, చూసుకోవచ్చు మనకి ప్రెజెంట్ రన్నింగ్ అవుతుంది కాంటెస్ట్ అనమాట. ఇది మనకి అక్టోబర్ 18 స్టార్ట్ అయింది. చూడొచ్చు మార్చ్ 3 క్లోజ్ అవుతుందనమాట. అంటే టోటల్‌గా మనకి 4 ½ మంత్ ఇచ్చేసారు. ఈ మార్చ్ 3 లోపల కొత్తగా జాయిన్ అయిన ఎవరైతే ఉంటారో, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరూ ఫ్రెషరే అంటారనమాట. వాళ్ళకి లెఫ్ట్ 6120 బీవీ, రైట్ 6120 బీవీ కంప్లీట్ చేసుకుంటే టోటల్‌గా వాళ్ళకి గోవా ట్రిప్ 3 డేస్ ఎంజాయ్ చేయవచ్చనమాట. 3 నైట్స్, 4 డేస్. అలా కాకుండా లెఫ్ట్ 7680 బీవీ, రైట్ 7680 బీవీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి థాయిలాండ్, బ్యాంకాక్ ట్రిప్ 5 డేస్ ఎళ్లి రావచ్చు. అలా కాకుండా లెఫ్ట్ 18,000 బీవీ, రైట్ 80,000 బీవీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు గ్రీస్ కంట్రీ కూడా ఎళ్ళడం జరుగుతుందనమాట 5 డేస్. ఈ విధంగా ఎవ్రీ 3, 4 మంత్స్‌కి సేఫ్‌షా కంపెనీ అనేది ఇలా ఒక కాంటెస్ట్ అనేది కూడా రిలీజ్ చేస్తుందనమాట. ప్రెజెంట్ మనకి గ్రీస్ కాంటెస్ట్ రన్నింగ్ అవుతుంది. చూసుకోవచ్చు మీ కొత్తగా జాయిన్ అయిన పర్సన్ మార్చి 3 దాకా టైం ఉందనమాట. మార్చి 3 వరకి. లెఫ్ట్ 6120, రైట్ 6120 బీవీ కంప్లీట్ చేసుకుంటే గోవా ట్రిప్ ఫ్రీగా ఎళ్లి రావచ్చు. అలా కాకుండా లెఫ్ట్ 7680, రైట్ 7680 కంప్లీట్ అయిపోతే బ్యాంకాక్ ట్రిప్ ఫ్రీగా ఎళ్లి రావచ్చు. అలా కాకుండా లెఫ్ట్ 18,000 బీవీ, రైట్ 18,000 బీవీ కంప్లీట్ అయిపోయిందంటే గ్రీస్ కంట్రీకి ఎళ్లి రావచ్చనమాట. ఈ విధంగా ఉంటుందనమాట. నెక్స్ట్ మనకి చూసుకోవచ్చు ఫ్రెషరు, బ్రౌంజ్, సిల్వరు, ప్లాటినం, గోల్డ్. ఈ విధంగా మనకి లెవెల్స్‌ని బట్టి టార్గెట్ కూడా ఉంటుందనమాట. సో, మీరు కూడా టార్గెట్ పెట్టుకోండి. కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఫ్రెషర్‌లోనే ఉంటారు కాబట్టి చాలా తక్కువ టార్గెట్‌తో ఈసారి మీరు కూడా బ్యాంకాక్, గ్రీస్ కాంటెస్ట్ విన్ కావచ్చనమాట. సో, నెక్స్ట్ మన దాంట్లో ఇదొకటనమాట. హెచ్‌ఓఎస్ కార్పస్ పేఅవుట్ కాంపోజిషన్ అనమాట. ఏసీపీసీ అంటాము. ఇది మనకేందంటే ఒక పెన్షన్ మాదిరిగా అనుకోవచ్చు. ఒక పెన్షన్ అనుకోవచ్చనమాట సేఫ్‌షా కంపెనీలో. సో, సేఫ్‌షా కంపెనీలో ఎవరైతే డైమండ్ సేఫ్‌షా కంపెనీలో టోటల్‌గా ఒక 10,000 టీమ్ కంప్లీట్ అయిపోయి డైమండ్ పొజిషన్‌కి ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి ఎవ్రీ మంత్ పెన్షన్ అనేది ఇస్తుందనమాట. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే మనం ఇక్కడ మనకిచ్చారు చూడండి. వార్నింగ్ ఆల్ ఫిగర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొజెక్షన్ పర్పస్ ఓన్లీ. జస్ట్ చూపించడానికి మాత్రమే ఎగ్జాంపుల్‌గా పెట్టడం జరిగిందనమాట. సో, సేఫ్‌షా కంపెనీలో ఎవరైతే ఎవరైతే డైమండ్ అయిపోయారో వాళ్ళకి ఈ ఏసీపీసీ ఇన్‌కమ్‌కి వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. డైమండ్ అండ్ అబోవ్‌కి. సో, డైమండ్ అబోవ్‌కి ఈ విధంగా పెన్షన్ అనేది కూడా ఇస్తుందనమాట. ఏసీపీసీ ఇన్‌కమ్ డైమండ్ అయినోళ్ళకి 11,000, డబుల్ డైమండ్‌కి 25,000, త్రిబుల్ డైమండ్‌కి 30,000, వీనస్‌కి 38,000, మెర్క్యూరీకి 84,000, క్రౌన్‌కి 2,10,000, క్రౌన్ అంబాసిడర్‌కి 5,00,000, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్‌కి 12,60,000. ఇదొచ్చేసరికి ఏసీపీసీ పెన్షన్ అనమాట. ఎవరైతే సేఫ్‌షా కంపెనీలో డైమండ్ అబోవ్ ఉంటారో వాళ్ళకి కంపెనీ వచ్చిన టర్నోవర్ మీద మనకి పర్సెంటేజ్ అనేది షేర్ చేస్తుందనమాట. ఇది ఒక పెన్షన్ టైప్ అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సేఫ్‌షా కంపెనీలో ఒక్కసారి డైమండ్ అయిపోతే 3 జనరేషన్ వాడికి ఈరోజు పెన్షన్ అనేది ఇస్తుందనమాట సేఫ్‌షా కంపెనీ. ఏసీపీసీ ఇన్‌కమ్ అంటారు దీన్ని మనకి. సో, నెక్స్ట్ మన దాంట్లో ఇదొకటనమాట. లీడర్‌షిప్ కన్సిస్టెన్సీ రివార్డ్ అనమాట. ఇది మనకి రీపజింగ్‌లో ఉందనమాట. ఈ లీడర్‌షిప్ ర్యాంక్ కన్సిస్టెన్సీ రివార్డ్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకేందంటే బయట ఈరోజు మనం ఒక 5, 6 మంత్స్ కంటిన్యూగా ఒక కిరాణా స్టోర్‌కెళ్ళి షాపింగ్ చేస్తే, ఆ 6థ్ మంత్‌లోనో, 7థ్ మంత్‌లో మనకు ఒక 1 మంత్ ఫ్రీగా ఇయ్యమంటే ఎవరు ఇవ్వరనమాట. బట్ మన సేఫ్‌సా కంపెనీలో ఏందంటే 5 మంత్స్ కంటిన్యూగా ఎవరైతే రీపర్చేజ్ చేసుకుంటారో, 6థ్ మంత్‌లో వాళ్ళకి ఒక గిఫ్ట్ వోచర్ అనేది ఫ్రీగా ఇస్తారనమాట. ఆ గిఫ్ట్ వోచర్‌తో మనకి ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇది మనకి బాగా అవైలబుల్‌గా ఉందనమాట. మంచిగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. 5 మంత్స్ కంటిన్యూగా ఎవరైతే షాపింగ్ చేసుకుంటారో వాళ్ళకి 6థ్ మంత్‌లో గిఫ్ట్ వోచర్ ఫ్రీగా వస్తుందనమాట. ఆ గిఫ్ట్ వోచర్‌తో మన సేఫ్‌షా కంపెనీలో ఏవైతే ఉన్నాయో ఐటెమ్స్ మొత్తం మనం ఫ్రీగా ఆ గిఫ్ట్ వోచర్‌లో ఉన్న అమౌంట్‌ని బట్టి మనం ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది మనకి లీడర్‌షిప్ ర్యాంక్ కన్సల్టెన్సీ రివార్డ్ కింద వస్తుందనమాట. ఇది కూడా చాలా యూజ్ అవుతుంది రీపర్చేజ్ చేయడం వల్ల. సో, నెక్స్ట్ మన దాంట్లో ఈ విధంగా ప్రమోషన్ రికగ్నిషన్స్ ఉంటాయన్నమాట. మనకి చూసుకోవచ్చు బ్రౌన్స్, సిల్వర్, ప్లాటినమ్, గోల్డ్, పర్ల్, కోరల్, టోపాజ్ ఈ విధంగా మనకి లెవెల్స్‌ని టీమ్ బిల్డ్ అయిపోయిన వీవిని బట్టి మనకిక్కడ రికగ్నిషన్స్ కూడా సన్మానం కూడా దొరుకుతుందన్నమాట. చూసుకోవచ్చు మనకి టోటల్‌గా బ్రోంజ్ నుంచి యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ టోటల్‌గా 18 లెవెల్స్ ఉంటాయన్నమాట.
సో 18 లెవెల్స్ ఉంటాయి. ఏ లెవెల్ రీచ్ అవ్వాలంటే ఎంత పీవీ అనేది ఇక్కడ మనకు ఉందన్నమాట. ఇందాక చెప్పాను మీకు పెన్షన్ తీసుకోవాలంటే డైమండ్ కావాలన్నమాట. డైమండ్ కావాలంటే చూసుకోవచ్చు 13,33,400 పీవీ ఒక సైడు. నెక్స్ట్ 6,66,600 పీవీ ఇంకొక సైడ్. అంటే 13,33,000 లెఫ్ట్ సైడ్, 6,66,600 పీవీ రైట్ సైడ్. సో టోటల్ గా ఈ పీవీ కంప్లీట్ చేసుకుంటే సేఫ్ స్టార్ కంపెనీలో డైమండ్ అయిపోవచ్చు అనమాట. సో డైమండ్ అయిపోయామంటే మనకి ఇంకా పెన్షన్ అదే కంటిన్యూగా వస్తుంది అనమాట. ఏసీపీసీ ఇన్కమ్ తీసుకోవచ్చు డైమండ్ అబోవ్. సో నెక్స్ట్ మన దాంట్లో చూసుకుంటే ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లీ చార్టే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఒక మంత్లీ చార్ట్. ఈ మంత్లీ చార్ట్ ఎలా అంటే ఇంత స్టార్టింగ్ లో ఒక స్లైడ్ మీకు చూపించే ఉంటాను, నేను చూపిస్తాను ఇప్పుడు స్లైడ్ నేను ఇప్పుడు. సో ఇదన్నమాట చూసుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను ఈ స్లైడ్ లో మీకు వీక్లీ హైయెస్ట్ వచ్చేసరికి వీక్లీ 13 లక్షలు తీసుకోవచ్చు. మంత్లీ మంత్లీ వచ్చేసరికి 52 లక్షలు తీసుకోవచ్చు. ఇయర్లీ 6.6 క్రోస్ ఇన్కమ్ అని చెప్పుకున్నాం. ఇయర్లీకి 6,76,6,76,00,000 అని చెప్పుకున్నాం అనమాట స్టార్టింగ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇది ఏదైతే చూపించానో ఈ స్లైడ్ లో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ సైడ్ కి ఎగ్జాంపుల్ ఇదే అనమాట, దానికి రిలేటెడ్ అనమాట. ఇది మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2021 జనవరిలోనే ఇప్పుడు మనం స్టార్ట్ చేశాం కాబట్టి 2021 జనవరిలో ఉన్నాం కాబట్టి చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనవరి మొత్తం మీద మీ కింద 2 సేల్స్ అయినాయి. లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద లెఫ్ట్ ఒక సేల్ రైట్ ఒక సేల్, టోటల్ మీ కింద ఒక 2 టీమ్ అయిపోయింది. నెక్స్ట్ మీ కింద ఎవరైతే 2 నెంబర్ జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా 1 మంత్ టైం తీసుకొని ఈ 2 పర్సన్ ద్వారా 4 సేల్స్ అయినాయి. అంటే ఈచ్ పర్సన్ 2 సేల్స్ చేశాడు, 4 సేల్స్ అయినాయి జనవరిలో. నెక్స్ట్ ఫిబ్రవరిలో ఈ 4 నెంబర్స్ కూడా 1 మంత్ టైం తీసుకొని ఈ నలుగురు కాస్త మళ్ళీ 2 సేల్స్ పెంచుకుంటా మార్చిలో 8 టీమ్ అయిపోయింది. మళ్ళీ 8 మంది ద్వారా మళ్ళీ వాళ్ళు కూడా 1 మంత్ టైం తీసుకొని ఒక్కొక్క పర్సన్ 2 సేల్స్ చేసినా మళ్ళీ మీకు చూసుకోవచ్చు మార్చిలో 8 మంది నుంచి 2 సేల్స్ తెచ్చుకుంటే ఏప్రిల్‌లో 16 మంది అయ్యారు. ఆ 16 మళ్ళీ డబుల్ అయిపోయింది 32. 32 కాస్త మళ్ళీ 64. 64 మళ్ళీ 2 సేల్ చేసుకుంటే 128. 128 నంబర్స్ మళ్ళీ 2 సేల్స్ తెచ్చుకుంటే 256. 256 నంబర్స్ మళ్ళీ 1 మంత్ టైం తీసుకొని 2 సేల్స్ పెంచుకుంటూ వెళ్తే 502. ఈ విధంగా టోటల్ గా జనవరి నుంచి డిసెంబర్ దాకా 2021 జనవరి నుంచి 2020 ఎండింగ్ డిసెంబర్ టోటల్ గా 1 ఇయర్ చార్ట్ లో మీ కింద ఎవరైతే వచ్చారో ఈచ్ పర్సన్ 2 సేల్స్ చేసుకుంటే వెళ్తే టోటల్ గా 1 ఇయర్ లో మీ కింద చూసుకోవచ్చు 4096 టీమ్ అయిపోయిందండి. 4096 టీమ్. 4096 అంటే టోటల్ గా లెఫ్ట్ 4096, రైట్ 4096. 4096 అంటే టోటల్ గా మీ కింద 8,000 టీం అయిపోయింది అనమాట. 8,000 టీం అంటే 8,000 టీము ఇంటూ 200 బీవీ వేసుకుంటే టోటల్ గా మీ కింద వచ్చేసి చూసుకోవచ్చు 16 లక్షల బీవీ ఉందన్నమాట. 16 లక్షల బీవీ అయిపోయింది. 16 లక్షల బీవీ ఇంటూ 2.5 రూపీస్ చూసుకుంటే అంటే చూసుకోవచ్చు ఒక్క 1 ఇయర్ లో మనం తీసుకునే ఇన్కమ్ 40 లాక్స్ అనమాట. మంత్లీ 2 సేల్స్ మన కింద ఎవరైతే వచ్చారో వాళ్ళు 100% వర్క్ జరిగితే 100% ఈచ్ పర్సన్ 2 సేల్స్ చేసుకుంటే వెళ్తే 1 ఇయర్ లో మనం తీసుకునే ఇన్కమ్ అనమాట 40 లాక్స్. లేదు సక్సెస్ రేషియో ప్రకారం 50% వర్క్ జరిగినా కానీ 40 లాక్స్ తో 20 లాక్స్ వస్తుంది. 50% వర్క్ జరిగినా కానీ లేదు 50% కాదు 25% వర్క్ జరిగినా కానీ 20 లాక్స్ లో 10 లాక్స్ వస్తుంది కదా. లేదు 25% జరగలేదు అనుకోండి 10% జరిగింది. మరి 40 లాక్స్ లో 10% అంటే 4 లాక్స్ వచ్చినట్టే కదా. చూసుకోవచ్చు. మరి 2021 లో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం జాబ్స్ ఎవరికి రేపు ఎంతో మంది జాబ్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు. మరి చెప్పండి 4 లక్షలు అంటే మంత్లీ ఎంత అవుతుందండి? మంత్లీ వచ్చేసరికి మీకు 4 లక్షలు ఎవ్రీ మంత్ కింద క్యాలిక్యులేషన్ చేసుకుంటే మంత్లీ వచ్చేసరికి 12 నెలలు బై మనకి ఇక్కడ 4 లాక్స్ ఇచ్చారనమాట. అంటే మంత్లీ 30,000 దాకా తీసుకోవచ్చండి. మంత్లీ 30,000 దాకా తీసుకోవచ్చు అనమాట. మరి ఏ కంపెనీ ఇస్తుంది చెప్పండి ఈ రోజు మనకి మంత్లీ 30,000 అంటే ఇంకా ఎక్స్ట్రానే తీసుకోవచ్చు. 33,000 దాకా తీసుకోవచ్చు అనమాట. మంత్లీ 33,000 దాకా తీసుకోవచ్చు అనమాట. టోటల్ గా 1 ఇయర్ లో మీ కింద 10% వర్క్ జరిగినా కానీ 4 లాక్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ మన దాంట్లో ఫైనల్ గా ఇది ఏంటంటే ఇదొకటి అనమాట. సో ప్లాన్ అనేది ఎవరైనా వింటుంటారు. ఎక్కడో చోట పర్సన్స్ మీట్ అయ్యో లేదా ఆన్లైన్ లోనో ఆఫ్లైన్ ఎక్కడైనా ఈచ్ పర్సన్ ప్లాన్ అయితే వింటారు అనమాట. బట్ షాపింగ్ చేయడం మెయిన్ అనమాట. పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఎవరైతే ఫస్ట్ ఇక్కడ మనకి షాపింగ్ చేసుకుంటారో వాళ్ళకే ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. దాని తర్వాత ఎంత మంది వచ్చినా సరే కింద టీమ్ కి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ షాపింగ్ చేసుకోవడం
షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక మన బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. పొటాటో సాలడ్ చేసుకొని. సో, పొటాటో సాలడ్ చేసుకొని షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో, మనకి ఈ విధంగా వెబ్‌సైట్ అనేది చూసుకోవచ్చు. మన www.safeshopindia.comలో మనం ఓపెన్ అయ్యి చూసుకొని మన యూజర్ ఐడీ, పాస్వర్డ్ టైప్ చేయంగానే సో, మనకి ఈ విధంగా న్యూ డైరెక్ట్ సెల్లార్ మనకి లెఫ్ట్ టు రైట్ టీమ్ ఈడ చూసుకోవచ్చు. ఆర్డర్ యువర్ ప్రోడక్ట్ మనం ఏమేమి షాపింగ్ చేసుకోవాలి. షాపింగ్ ప్రొడక్ట్స్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ మనం ఏమేమి షాపింగ్ చేసుకున్నాం. వి రిటైల్ ఆర్డర్‌లో ఉంటాయన్నమాట. త్రిబుల్స్ ఇందాక నేను చెప్పాను. త్రిబుల్స్ ర్యాంక్ ఇన్‌కమ్ ఇక్కడ మనం చూసుకోవచ్చన్నమాట. త్రిబుల్స్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి మన సైట్ లింక్ ఇవి మొత్తం చూసుకోవాలి. మొత్తం మనకి వెబ్‌సైట్‌లో ఉంటాయన్నమాట. సో, ఈ మొత్తం ఎవరైతే యూజర్ ఐడీ, పాస్వర్డ్ లాగిన్ అయ్యి షాపింగ్ చేసినోళ్ళకి ఈ విధంగా వాళ్ళకొచ్చేస్తుందన్నమాట. సో, ఇది సార్ టోటల్‌గా. ఫర్దర్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మా సేఫ్ షాప్ www.safeshopindia.com మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుందన్నమాట. ఏమేమి షాపింగ్ ఐటెమ్స్ ఉన్నాయని కూడా. సో, ఇది సార్ టోటల్‌గా ఇంకా ఫర్దర్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్‌గా నాకే కాల్ చేయొచ్చు. నా ఫోన్ నంబర్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకి మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది. సో, ఇది సార్ థాంక్ యూ అనమాట. ఇంకా ఫర్దర్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు 100% నేను సపోర్ట్ ఇస్తాను ఏ టైమ్‌లో అయినా సరే. థాంక్ యూ సార్. మరి ఆల్ ది బెస్ట్. స్టార్ట్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఈ 2021లో ఎక్సలెంట్‌గా సేఫ్ స్టాక్ కంపెనీ ఇండియాలో వరల్డ్ వైడ్ కూడా కాబోతుందన్నమాట 2021లో. సో, స్టార్ట్ చేయండి. 100% మన సపోర్టింగ్ అనేది దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్ సార్ మరి. వన్స్ అగైన్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఈ పీపీటీ అనేది మీకు పక్కాగా క్లారిటీగా అర్థమైంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్ యూ సార్. జై హో.